ఏదో సందర్భంలో సినిమాకు సంబంధించి తన బావగారైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న జ్ఞాపికగాను, ఒక స్మారకంగాను, ఒక గుర్తింపుగాను రవీంద్ర భారతి అంటే రెండు రాష్ట్రాలకి ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆయనకి గౌరవం మన తెలుగు ప్రజలందరికీ అదృష్టంగా ఉంటుందని భావించి ఆయన అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు కానీ సుధాకర్ గారికి వ్యక్తిగతంగా అందువల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. అయితే మనం ప్రతిదీ రాజకీయం చేసేదానికి అలవాటు పడిపోయి ఉన్నాము కాబట్టి గద్దర అవార్డు అంటే కించపరిచాము. ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అంటే అవమానిస్తున్నాం. ఏది ఏమైనా కళాకారులు వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి తప్ప వారిని అవమానించడం, ఏదో రకంగా వారిని పట్ల మనము ఎత్తిపొడుపు మాటలు మాట్లాడడం అనేది ఆ కళకు వారికి మనము చిన్నతనం తెచ్చినట్టే, వాళ్ళని అవమానించినట్టే. సో ఫ్రెండ్స్, కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సాంస్కృతిక సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక గాయక వ్యవస్థ. ఆయన ఒక తెలుగు భాషకు పటిష్టమైనటువంటి నిఘంటువులాగా పనిచేసినటువంటి నిత్య శ్రామికుడు. ఆయన్ని గౌరవించడం మన బాధ్యత. ఆ యొక్క కోణంలో మనం బాలసుబ్రహ్మణ్యం గారిని గౌరవించుకోవడంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది మనందరికీ కూడా గుర్తింపు, ఆయన ఆత్మకు కూడా శాంతి. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్లయితే మా మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా బాలసుబ్రహ్మణ్యానికి కించపరిచి మనం పొందే ఆనందంలో ఎటువంటి తెలంగాణ గుర్తింపు రాదని గుర్తించండి మిత్రులారా.